హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. చాలా రోజులైపోయింది. చాలా గ్యాప్ వచ్చింది వీడియోలు అప్లోడ్ చేసి. సో ఈరోజు మీ ముందుకి ఒక ట్రెడిషనల్ రెసిపీతో వచ్చేసా. అదేంటంటే కనుప చిక్కుడు అలాగే ఎగ్ కాంబినేషన్లో కర్రీ అండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా చేయడం. ఇది కనుప చిక్కుడులు ఇప్పుడు మనకి దొరుకుతాయి కదా, ఈ సీజన్ కదా, వింటర్లో మనకి చక్కగా ఇంటికాడ పందిర్లు పెట్టించుకుని కాయపించుకుంటారు కదా, వాటితో ఈ కాంబినేషన్లో కర్రీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో దీనికోసం ముందుగా మనము ఒక ప్యాన్ లాంటిది ఏమన్నా పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాయగా పసుపు వేసుకోవాలి. వేసుకుని నేను ఇక్కడ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్కి నాట్లు పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. సో కర్రీలో టేస్ట్ బాగుంటుంది ఎగ్స్ ఇలా చేసుకుని వేసుకుంటే. నేనైతే కుక్కర్లో ఉంటున్న త్వరగా అయిపోతుందని. సో ఇక్కడ అదే ఆయిల్లో మనము కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే ఒక 3 to 4 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అక్కడ కొంచెం వీడియో క్లిప్ కట్ అయింది. సో ఇవి చక్కగా ఫ్రై అయ్యాక ఒక 1/2 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నది వేసుకుంటున్నాను. వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా ఒకసారి చక్కగా 1 నిమిషం పాటు అలా ఫ్రై చేస్తూ ఉంటే ఆనియన్స్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా చక్కగా మగ్గిపోతుంది, వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిలో మనము క్లీన్ చేసి పెట్టుకున్న కనుప చిక్కుట్లు అనమాట, చూసారా, అంత క్లీన్ చేసుకుని లోపల ఏమైనా పురుగులు గట్ట ఉన్నాయని చెక్ చేసుకుని వేసుకున్న వీటిని కూడా వేసేసుకుని ఒకసారి చక్కగా కలిపేసుకుంటే వాటికి కూడా కొంచెం అవి కూడా చక్కగా మగ్గుతాయి అన్నమాట. సో చూసారా, అలా కలిపేసుకోండి 1 నిమిషం పాటు. అలాగే లిడ్ క్లోజ్ చేశారంటే 1-2 మినిట్స్ అంతే, లో ఫ్లేమ్లో పెట్టుకుని లిడ్ క్లోజ్ చేస్తే కొంచెం మగ్గుతాయి. ఇక్కడ సాల్ట్ గట్ట ఏం వేయకుండానే మగ్గబెట్టా. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టొమాటో కూడా వేసేసి వీటిని కూడా చక్కగా కలుపుకోండి. ఒక 1 మినిట్ లేదా ఒక 1/2 మినిట్ అలా కలపడం వల్ల అవి కూడా చక్కగా వేగుతాయి. చూసారా, అలా టొమాటో వేయడం వల్ల ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనము దీంట్లో రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం కూడా 1 స్పూన్ వేసుకున్నాను. వీటిని వేసుకుని చక్కగా కలిపేసుకోండి. 1 నిమిషం పాటు అలా ఫ్రై చేస్తే ముక్కలకి ఉప్పు కారం అన్నది కూడా చక్కగా పడుతుందన్నమాట. చూసారా, చాలా బాగుంటుంది కాంబినేషన్లో కర్రీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు లిడ్లో వచ్చేసి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే టొమాటో అన్నది సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు నేను కుక్కర్లో చేసుకోవడం వల్ల ఎక్కువ వాటర్ అనేది పట్టదండి. నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను అంతే. మీరు నార్మల్గా కుక్కర్లో కాకుండా నార్మల్గా కుక్ చేసుకుంటుంటే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పడుతుంది. చిక్కుడుకాయ అనేది ఉడకాలి కదా. సో ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకుని లిడ్ క్లోజ్ చేసేసి హై ఫ్లేమ్లో 1 విజిల్ రానిస్తాను అంతే. సో దానికంటే ముందు మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ని కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటే అలా చక్కగా ఎగ్స్ కూడా కొంచెం ఉప్పు కారం అనేది పట్టేస్తుంది ఇలా ఉడికితే. సో ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసుకొని 1 విజిల్ అంతే హై ఫ్లేమ్లో రానిస్తే మన కూర అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్, కుక్కర్లో కాబట్టి అసలు చాలా త్వరగా అయిపోతుంది అనమాట. చూసారా, లిడ్ ఓపెన్ చేసి చూస్తే చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి కలిపితే నాకైతే కొంచెం లైట్గా వాటర్ ఉంది. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మీకు ఏమైనా ఆ వాటర్ కూడా వద్దు అంటే ఒక 1-2 మినిట్స్ స్టవ్ మీద పెట్టేసుకుంటే అలా ఆన్ చేస్తే అది క్లియర్గా కూర దగ్గరికి అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో సింపుల్ రెసిపీస్ నా దగ్గర ఉన్నాయి. త్వరలోనే అవన్నీ మీతో షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.